హరహర మహాదేవ్. భారతదేశంలో ఉన్న సాధు సంతులందరూ కలిసి గో సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ అని ఒక పెద్ద కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఏప్రిల్ 27వ తారీఖు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి మండలంలో ఉన్నటువంటి తహసీల్దార్ని అక్కడ ఉన్నటువంటి గోభక్తులు వెళ్ళి స్వయంగా కలిసి గో రక్షణ కోసం, గోవుల సంరక్షణ కోసం ఉన్నటువంటి చట్టాలని కఠినంగా అమలు చేయాలని ఈ పత్రాన్ని వారికి అందజేసి, అదేవిధంగా గోవుని జాతీయ మాతగా ప్రకటించాలని ఒక డిమాండ్తో ఎటువంటి రాజకీయ పార్టీలు కానీ, ఎటువంటి స్వచ్ఛంద సంస్థలు కానీ సంబంధం లేకుండా కేవలం సాధు సంతులు మాత్రమే భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కలిసి ఈ యొక్క మహత్తరమైనటువంటి, చాలా అవసరమైనటువంటి, ఆవుకి కావాల్సినటువంటి చట్టాల కోసం వాళ్ళందరూ కూడా దేశవ్యాప్తంగా తిరుగుతూ ఈరోజు మన యుగ తులసి గోమా క్షేత్రానికి వచ్చారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మండలానికి కూడా నేను మన యుగ తులసి ఫౌండేషన్ వాహనాన్ని ప్రత్యేకంగా వీరి కోసం ఇచ్చి ప్రతి మండలంలో ఉన్నటువంటి తహసీల్దార్ని కలిసి ఈ పత్రాన్ని అందజేసే విధంగా ఏర్పాటు చేస్తున్నాం. కావున మీ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ మండలంలో ఉన్నటువంటి గోభక్తుడు ఖచ్చితంగా మీరు స్వయంగా మీ బాధ్యతగా గో రక్షణ కోసం మీరు నిలవలసినటువంటి సమయం ఆసన్నమైంది. 27 ఏప్రిల్ 2026 రోజు ఈ పత్రాన్ని స్థానిక తహసీల్దార్కి ఆ మండలంలో మీరు అందజేయాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. జై గోమాత.